హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మనతో చర్చించేందుకు మన ముందున్నారు ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే కార్తిక్ గారు, చెప్పండి. మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కూడా కాంగ్రెస్లో జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రచారం జరుగుతోంది. అది నిజమేనంటారా? ఎందుకు రీసెంట్గా చూసుకుంటే 4 ఎమ్మెల్యేలు ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. రీసెంట్గా ఇంకొక ఎమ్మెల్యే కూడా కలవడం జరిగింది. ఒకరు వెనుక ఒకరు కాంగ్రెస్లో చేరాలనుకుంటున్నారా? దీని వెనుక కారణం ఏంటంటారు? నిజమే. బీఆర్ఎస్ ఎల్పీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఎల్పీలో విలీనం కాబోతుంది. ఇది నడుస్తున్నటువంటి ప్రచారం. ఈ నడుస్తున్న ప్రచారానికి కారణం ఏంటి అంటే, మొన్న 4 ఎమ్మెల్యేలు, మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని నా ఇంటిపై కలిశారు. తర్వాత వచ్చిన విమర్శలు వాళ్ళేదో వివరణించుకునే ప్రయత్నం చేశారు. అదిగాక నిన్నగాక మొన్న ప్రకాష్ గౌడ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారిని ఆయన ఇంటికి వెళ్ళి కలిశారు. దాదాపు అర్ధగంట పైన చర్చలు నడిపారు. సో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, అంతకుముందు ఎమ్మెల్యే కాదు కానీ తీగల కృష్ణారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా రేవంత్ రెడ్డి గారిని కలిశారు. ఇలా వరుసగా ఎమ్మెల్యేలంతా కలుస్తున్నటువంటి సమయంలో ఒక అనుమానం ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ విలీనం అవుతుందా అని చెప్పేసి. దీనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటే, తెలంగాణ 2014లో వచ్చింది, ఇప్పుడు 2024 నడుస్తుంది. గత దశాబ్ద కాలంలో ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ అధికార పార్టీలు లాక్కోవటం అలవాటుగా మారింది. గతంలో కేసీఆర్ గారు నేర్పిన విద్య ఇది. గతంలో కాంగ్రెస్ ఎల్పీని, తర్వాత టీడీపీ ఎల్పీని, ఈ 2 ఎల్పీలని కూడా అప్పుడు టీఆర్ఎస్ ఎల్పీలో, తర్వాత బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నారు కేసీఆర్ గారు. సో ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనేటువంటిది కేసీఆర్ గారు తెలంగాణ రాజకీయాల్లో నేర్పిన ఫార్ములా. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు రకరకాలుగా మాట్లాడుతున్నారు, మనం చూస్తూ ఉన్నాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 2 సంవత్సరాలు ఉండబోతుంది, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు, కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడబోతున్నాం, తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని చెప్పేసి మాట్లాడటం చూస్తున్నాం. సహజంగానే కాంగ్రెస్ పార్టీ మొన్న 2023 ఎలక్షన్స్లో 64 స్థానాలతోటి అధికారం దక్కించుకుంది. 39 స్థానాలతో ప్రతిపక్షానికి బీఆర్ఎస్ పరిమితమైంది. 39 స్థానాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 64 స్థానాలతో గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని గవర్నమెంట్ పడిపోతుందంటే కాంగ్రెస్ పార్టీ సహజంగా ఏం భావిస్తుంది? అపోజిషన్ ఏదో కుట్ర చేస్తుంది, కేసీఆర్ ఏదో కుట్ర చేస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ కుట్రలు అలవాటు కాబట్టి, గతంలో చేశారు కాబట్టి. గతంలో 19 మంది ఎమ్మెల్యేలు పోయిన ఎన్నికల్లో, అంటే 2018 ఎన్నికల్లో గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో లాగేసుకున్నారు కాబట్టి, 2 టీడీపీ ఎమ్మెల్యేలు కలిసి 2ని లాగేసుకున్నారు కాబట్టి, అలవాటు కేసీఆర్ గారికి ఉంది కాబట్టి మళ్ళీ అదేమైనా ప్రయత్నం చేస్తున్నాడా? అందులోనూ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు 5,000 కోట్లతో కేసీఆర్ గారు కుట్ర చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని అంటే ప్రభుత్వాన్ని పడేయడానికి కుట్ర చేస్తున్నారని చెప్పేసి కామెంట్ చేసిన తర్వాత సహజంగానే రేవంత్ రెడ్డి గారు తొందరపడతారు కదా. లండన్లో కామెంట్ చేశారు కదా, నేను గనక విజులు ఊడిస్తే మీ పార్టీ బతకదు, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పార్టీ ఖతం అవుతుంది అని చెప్పేసి లండన్లో రేవంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు కదా. ఇవన్నీ జాగ్రత్తగా గమనిస్తే ఏదో జరుగుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రేవంత్ రెడ్డి గారికి టచ్లో ఉన్నారు. ఈ విషయాన్ని నేను మొదటి నుంచి చెప్తున్నాను. అసలు వాస్తవానికి కలిసిన ఎమ్మెల్యే గారు, కలవని ఎమ్మెల్యేలు కూడా చాలామంది రేవంత్ రెడ్డి గారితో టచ్లో ఉన్నారు. రోజు మీడియా ముందుకు వచ్చే మాట్లాడే కడియం శ్రీగారి గారితో సహా, హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలామంది ఎమ్మెల్యేలతో సహా చాలామంది రేవంత్ రెడ్డి గారితో రోజువారీ టచ్లోకి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు అధికార పార్టీలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. ఇంకేంటంటే, గత కొంతకాలంగా దశాబ్ద కాలంగా తెలంగాణ రాజకీయాలను జాగ్రత్తగా గమనించండి. అధికార పార్టీలో ఉండడానికి ఎమ్మెల్యేలు ఇష్టపడుతున్నారు కానీ అపోజిషన్ పార్టీలో ఉండడానికి ఎమ్మెల్యేలు ఇష్టపడట్లేదు. అభివృద్ధి జరగాలి అంటే, నిజవర్గ సమస్యల పరిష్కారం కావాలంటే, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే కేవలం అధికార పార్టీలో ఉండాలి అనే దానికి ఎమ్మెల్యేలు అలవాటు పడ్డారు. పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికి ఎమ్మెల్యేలకు అలవాటు పడట్లేదు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ లాభాలు ఇప్పుడు ఎన్నికల డబ్బుతో కూడుకున్నవి, డబ్బులు ఖర్చు పెట్టుంటారు, మళ్ళీ సంపాదించుకోవాలి. అది ప్రతిపక్షం ఉంటే సాధ్యం కాదు. అధికార పార్టీలో ఉంటే ఎంతో కొంత ఏదో కాంట్రాక్ట్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోవచ్చు. అధికార పార్టీలో ఉంటే విలువ ఉంటుంది, ప్రతిపక్ష పార్టీలో ఉంటే విలువ ఉండదు. అధికార ప్రోటోకాల్ కూడా ఎవరు ప్రతిపక్ష పార్టీలో ఉంటే, అధికార పార్టీలో ఉంటే అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కేసీఆర్ గారు నేర్పారు. అధికార పార్టీలో ఉంటేనే అన్నీ ఉంటాయి అనేటువంటి ఒకదాన్ని కేసీఆర్ గారు తెలంగాణ రాజకీయాల్లో అలవాటు చేశారు కాబట్టి ఆ రాజకీయమే ఇప్పటికీ నడుస్తుంది. కాబట్టి రెండోది, వాళ్ళ తలకైనప్పుడు వాళ్ళే కొని తెచ్చుకున్నట్టు గవర్నమెంట్ పడేస్తుంది అంటే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు కదా. అపోజిషన్ పార్టీని ఎందుకు ఉంచాలని చూస్తారు, అపోజిషన్ ఎమ్మెల్యేని ఎందుకు ఉంచుకోవాలని చూస్తారు. సో సహజంగానే రేవంత్ రెడ్డి గారు జాగ్రత్త పడి ఉంటారు, అపోజిషన్ ఎమ్మెల్యేలతో టచ్లోకి వెళ్ళి ఉంటారు, వాళ్ళని తీసేసుకోవడానికి రెడీ అయి ఉంటారు. రెడీ కాకపోతే మొన్న 4 ఎమ్మెల్యేలు ఇంట్లో అంతసేపు ఎందుకు భేటీ అవుతారు, మొన్న అరగంట సేపు ప్రకాష్ గౌడ్ గారితో ఎందుకు భేటీ అవుతారు అంటే, సహజంగా ఏంటంటే ఒక ఎమ్మెల్యే, అది అపోజిషన్ పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి కలవటాన్ని రాజకీయంగా చూడలేము మనం జనరల్గా.
ఒక ఎంపీ ప్రధాని కలవటానికి కానీ ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవటానికి కానీ రాజకీయ కోణాలు చూడలేం. ఏదో నిజంగా సమస్యల కోసం కలిసారు, ఇంకేదో ప్రజా సమస్యల కోసం కలిసారని చెప్పుకోగలరు. కానీ ఒకప్పుడే రాజకీయాలు లేవు కాబట్టి సహజంగా రాజకీయాలే అనుకునే పరిస్థితి, రాజకీయంగానే అనుకునే పరిస్థితి. ఒకప్పుడు లేక రాజకీయాలు ఉంటే ఎమ్మెల్యేలు ఎందుకు కలిసారంటే ప్రజా సమస్య మీద కలిసి ఉండొచ్చు అనుకునేవాళ్ళం. గతంలో కూడా కలిసేవాళ్ళు, అపోజిషన్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిసే సాంప్రదాయం గతంలో ఉండేది. కానీ గతంలో లేని అనుమానాలు గత 10 సంవత్సరాలు కలుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తే వస్తున్నటువంటి అనుమానాలు. రెండోది పదే పదే కేటీఆర్ గారు వాళ్ళ ఎమ్మెల్యేని కాపాడుకోవడం కోసం మాత్రమే ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేలు ఉండరన్న విషయం కేటీఆర్ గారు తెలుసు కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలని ఆపుకోవడం కష్టంగా ఉంది కాబట్టి లేదు మన గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళే కూలిపోతున్నారు, మీరు ఆ గవర్నమెంట్ వైపు వెళ్ళకండి, కాంగ్రెస్ పార్టీ వెళ్ళకండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కోసం ఆ మాటలు చెప్తున్నారా అనే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ, ఇంకోవైపు కాంగ్రెస్, రెండో జాతీయ పార్టీలు, రెండోది బీజేపీ చాలా డేంజర్ గేమ్ ఆడుతుంది సహజంగానే. సో బీజేపీ ఒక్కసారి కనుక జూలం విడిస్తే బీఆర్ఎస్ పార్టీని మింగేయడానికి సిద్ధంగా ఉంది. సో వాళ్ళు అంటే బీజేపీ అనుకునేది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు ఉన్నంతకాలం తమ ఎదగడం కష్టం అవుద్ది. సో బీఆర్ఎస్ పార్టీని కనుక కిరిచేయగలిగితే ఆ స్పేస్ని బీజేపీ ఆక్రమించుకోవచ్చు, అపోజిషన్ స్పేస్ని. వన్స్ అపోజిషన్ స్పేస్ని ఆక్రమించుకుంటే తర్వాత అధికారాన్ని కొట్టుకోవచ్చు. ఫస్ట్ అపోజిషన్ స్పేస్ని కొట్టుకోవాలి. అపోజిషన్లో ఎవరున్నారు? బీఆర్ఎస్ ఉంది. సో అటు బీఆర్ఎస్ తినడానికి బీజేపీ సిద్ధంగా ఉంది, ఇంకోవైపు గెలుక్కోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ కూడా సిద్ధమైంది. అయితే ఇవన్నీ పార్లమెంట్ ఎలక్షన్స్కి ముందే జరిగే ఛాన్స్ ఉందంటారా? నాకు తెలిసి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా లేనిపోని వివాదాన్ని కొని తెచ్చుకోదు. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పేది ఏముంది, బీఆర్ఎస్ పార్టీ మిగలదు, బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోతుంది, ఖతం చేస్తా నేనని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. దానికి కారణం కేటీఆర్ గారి వ్యాఖ్యలే. కేటీఆర్ గారి వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి గారు ఎంత సీరియస్గా తీసుకుంటారంటే కామారెడ్డిలో మా నాన్న మీద తలబడే దమ్ముందా అని చెప్పేసి కేవలం కేటీఆర్ కామెంట్స్ సీరియస్గా తీసుకొని రేవంత్ రెడ్డి గారిపై కేసీఆర్ గారి మీద పోటీ చేశారు. అదే రేవంత్ రెడ్డి గారి కనుక కామారెడ్డిలో కేసీఆర్ గారి మీద నిలబడకపోయి ఉంటే కేసీఆర్ గారు గెలిచి ఉండే వాళ్ళేమో. కానీ వన్స్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు డైరెక్ట్ ఫైట్గా అది ఆశ్చర్యకరం కదా జనరల్గా, అది కేవలం కేటీఆర్ గారి వ్యాఖ్యల కారణంగా జరిగింది. సో ఇవాళ కూడా కేటీఆర్ గారు పదే పదే మీ గవర్నమెంట్ కూలిపోతుందని కారణం చేత రేవంత్ రెడ్డి గారు సీరియస్గా తీసుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కొలాప్స్ అయ్యే పరిస్థితికి వచ్చింది. కేటీఆర్ గారు తన గోవి తనే దవ్వుకుంటున్నారు తన వ్యాఖ్యల ద్వారా. నాకు తెలిసి సొంత వ్యాఖ్యల వల్ల తన ఎమ్మెల్యేలను కోల్పోతున్నారు. వన్స్ వాళ్ళ నాన్న కామారెడ్డిలో ఓడియడానికి కారణం కేటీఆర్ గారి వ్యాఖ్యలే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వన్స్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో పోవడానికి కారణం కేటీఆర్ గారు వ్యాఖ్యలే. మరి ఒకవేళ నిజంగా వెళ్ళిపోతే బీఆర్ఎస్ నుంచి అందరు ఎమ్మెల్యేలు మనకు ప్రధాన ప్రతిపక్షం అయితే తెలంగాణలో ఉండదు కదా? అవును, అంటే ప్రధాన ప్రతిపక్షం ఇవాళ ఉండకపోవడం గత 10 సంవత్సరాలకు ఎక్కడుంది, ఎక్కడ ఉన్నిచ్చారని. ఇప్పుడు ఆయన నేర్పిన రాజకీయాలే కదా. ఇప్పుడు 2018 ఎలక్షన్స్లో గెలిచిన అపోజిషన్గా ఉన్నిచ్చారా? 19 మంది గెలిస్తే 5-6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చివరికి మిగిలింది పాపం. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు కదా. అంతకుముందు చూడండి 2014 ఎలక్షన్స్లో జరిగింది కూడా అదే కదా. ఇప్పుడు 2014 ఎలక్షన్స్లోనైనా పెద్ద గొప్ప మెజార్టీ రాలేదు, మళ్ళీ అపోజిషన్ పార్టీకి చంద్రబాబు ఏదో రాజకీయం చేస్తారని గవర్నమెంట్ కూలిపోయిద్దాం అందుకే చేశారు అనుకుందాం. 2018 ఎలక్షన్స్లో 88 స్థానాలు ఇచ్చారు. ఇంకెందుకు నీకు అపోజిషన్ ఎమ్మెల్యేలు? అపోజిషన్ ఎమ్మెల్యేలు తీసుకుంది కాక అపోజిషన్ ఎమ్మెల్యేలు ఒకరి మంత్రి పదవి కూడా ఇచ్చారు ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి. అంతకుముందు తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు. అపోజిషన్ ఎమ్మెల్యేలను తీసుకోవడం, వాళ్ళకి మంత్రి పదవులు కాంట్రాక్టులు డబ్బులు ఇవ్వటం, ఇదంతా గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారు నేర్పిన రాజకీయం. ఇవాళ కేసీఆర్ గారు నేర్పిన రాజకీయమే కేసీఆర్ గారి పార్టీని బొందబెట్టబోతుంది అనే ఒక అనుమానం కలుగుతూ ఉంది రాజకీయాల్లో చూసిన వాళ్ళకి. సరే, అయితే ఎమ్మెల్యేలు అందరూ ఓన్లీ అధికార పక్షంలో మాత్రమే ఉండడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి చేరుతున్నారు అంటున్నారు. మరి ఓన్లీ బీఆర్ఎస్ నుంచి ఎందుకు చేరికలు ఉంటున్నాయి, వేరే పార్టీ నుంచి ఎందుకు ఉండట్లేదు? మనం చూసుకున్నట్లయితే ఎక్కువ బీఆర్ఎస్ నుంచే జరుగుతున్నాయి. సహజంగా బీజేపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు సైద్ధాంతికంగా ఉంటారు, వాళ్ళు అంత ఈజీగా వేరే పార్టీల వైపు రారు. ఓకే. సో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంతా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కేవలం టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళు అయ్యి ఉంటే, కేవలం కేసీఆర్ గారి సిద్ధాంతంతో పెరిగిన వాళ్ళు అయ్యి ఉంటే వాళ్ళ అంత ఈజీగా వాళ్ళు కూడా పార్టీ మారుతారని మనం అనుకోలేము. కానీ గత 10 సంవత్సరాల కాలంలో ఇతర పార్టీ నుంచి తెచ్చుకున్న నాయకులతోనే బీఆర్ఎస్ ఎదిగింది కాబట్టి, ఇతర పార్టీ నుంచి తీసుకొచ్చిన నాయకులని ఎంకరేజ్ చేసింది కాబట్టి వాళ్ళు ఆ పార్టీలో మాత్రం ఎందుకుంటారు? ఆల్రెడీ ఒకసారి పార్టీ మారిన వాళ్ళకి 2సారి పార్టీ మారటం ఏమని చెప్పండి? వాళ్ళు 2-3 పార్టీలు మారిన వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళంతా చాలా మంది. సో ఆ 2-3 పార్టీలు మారిన వాళ్ళకి 4వ పార్టీ మారటం ఏముంది చెప్పండి? కాబట్టి అంత అనుమానం కలుగుతుంది ఏంటంటే ఎంఐఎంలు అంత ఈజీగా పార్టీ మారేవాళ్ళు కాదు,
వాళ్ళది ఒక మద్దతు బట్టి వాళ్ళు ఒక గీత గీసుకుని ఆ గీతలో ఉండేవాళ్ళు వాళ్ళ ఎప్పుడు మారేవాళ్ళు కాదు, అంత ఈజీ కాదు. సో బీజేపీ వాళ్ళు వాళ్ళంత ఈజీగా మారేవాళ్ళు కాదు. మారగలిగింది బీఆర్ఎస్ వాళ్ళు. అందరు చూపు బీఆర్ఎస్ని కొలాప్స్ చేయడం అయితే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పదే కామెంట్ చేస్తుంది ప్రభుత్వాన్ని కూలి చేస్తామంటుంది బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ కేసీఆర్ గారి గత రాజకీయాలు కూడా కొంత అనుమానం కలిగించే విధంగా ఉన్నాయి. కాబట్టి సహజంగానే కాంగ్రెస్ చూపు బీజేపీ చూపు ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీని కొలాప్స్ చేయడం మీద ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సింది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మరి కాపాడుకోగలరంటారా కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలని వేరే పార్టీకి వెళ్లకుండా ఆపగలరా? అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే నేను ఇందాక చెప్పింది, అపోజిషన్లో ఉండటానికి ఏ ఎమ్మెల్యేకి ఇష్టం ఉండే పరిస్థితులు లేవు. అధికార పార్టీలో ఉంటేనే మాకు అన్నీ దక్కుతాయనేటువంటి ఆలోచనలో ఎమ్మెల్యేలు ఉంటున్నారు. కాబట్టి సహజంగానే అధికార పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండోది, మొన్న జరిగిన 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు నా ఇంటికి వెళ్ళి కలిశారు వితౌట్ కేటీఆర్ నోటీసు. నిన్న ప్రకాష్ గౌడ్ గారు కలిశారు వితౌట్ కేటీఆర్ గారు నోటీసు. సో ఈ 5 ఎమ్మెల్యేలు వితౌట్ నోటీస్ కలిశారంటేనే దాంట్లో మనకు అర్థమవుతుంది ఏదో రాజకీయ స్పర్ధాలు ఉన్నాయి అనేటువంటి చెప్పేసి. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకుంటున్నది అంత తేలికైనటువంటి పని కాదు. రెండోది ఏంటంటే, ఏ లోకల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత వరకు బలంగా ఉంటాయి. వన్స్ అధికారం పోయిందంటే బలహీనపడతాయి. సో అది ఏ పార్టీకైనా అదే వర్తిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ కూడా అదే వర్తిస్తుంది. ఓకే కార్తిక్ గారు, మొత్తానికి ఈ విషయంపై అయితే తీవ్రంగా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. కాకపోతే ఏం జరుగుతుందనేది మనం వెయిట్ చేయడం తప్పేం. థ్యాంక్ యూ.